హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి చూడండి, నేనైతే ఈరోజు గదబా చింత చెట్టుకి అయితే రావడం జరిగిందండి. గదబా అని చెప్తున్నాను ఎందుకంటే ఇది గదబా గిరిజన ట్రైబల్స్కి సంబంధించి ఆనాటి నుంచి ఈనాటి వరకు అయితే ఉన్నటువంటి మహా భారీ వృక్షం అండి. ఇది మీరు చూడొచ్చండి. చెట్లు అనేవి కొన్నే ఉంటాయి, కానీ వృక్షాలంటే మహావృక్షం కింద వస్తుందండి. ఇది చాలా పెద్ద చెట్టు అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చండి. ఈ చెట్టును అయితే ఇంతవరకు ఎక్కడానికి ఎవరు కూడా సాహసించలేదన్నమాట. ఎందుకంటే చాలా భారీగా ఉన్నటువంటి చెట్టు అండి. చూడండి ఎంత వెడల్పుగా ఉందో మీరు చూడొచ్చు. ఇది అంటే సుమారుగా ఒక 500 సంవత్సరాలు దీనికి ఒక పెద్ద చరిత్ర ఉందనుకొని చెప్పి ఇక్కడ గ్రామస్తులు అయితే పెద్దలు వీళ్ళందరూ అప్పుడుండే కొంతమంది సీనియర్ సిటిజన్స్ వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటుంటే నేనైతే కొన్ని సేకరించి మీ ద్వారా ఇలా షేర్ చేసుకుంటున్నానండి. మీరు చూడొచ్చండి ఇక్కడ ఈ చింత చెట్టు క్రింద అప్పుడైతే కొంతమంది గదబ గిరిజనులు నివసించే వాళ్ళని, ఇదంతా కూడా చాలా పెద్ద అడవి, చాలా పెద్ద పెద్ద సర్పాలు ఇక్కడ సంచరిస్తూ ఉండేవనుకొని చెప్పి చాలా హిస్టారికల్ దీనికి ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయండి. ఇలాంటి మహావృక్షాలు ఇప్పుడు చూద్దామంటే కనుమరుగైపోయండి, చాలా రేర్గా ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే మనిషి తన స్వార్థం కోసం పంటలు అని చెప్పి వివిధ రకాలైనటువంటి పంటలు వేసుకుంటూ ఇలాంటి అడ్డొచ్చినటువంటి మహావృక్షాలన్నింటినీ కూడా మిషన్స్ ద్వారా కట్ చేసేస్తూ మరి అంతం చేసేస్తున్నాడు అండి. అందుకనే మనకి ఆక్సిజన్ లెవెల్స్ అనేవి కూడా మరి తగ్గిపోతూ ఉన్నాయి. రోజు రోజుకి ఆక్సిజన్ కూడా మరి హీట్ అయిపోతుందండి. అతి భయంకరమైనటువంటి ఎండల వల్ల ఆక్సిజన్ అనేది చాలా హీట్ అయిపోతుంది. అందువల్ల కొద్ది రోజులు పోయాక మనిషి అనేవాడు గాలిని కూడా కొనుక్కునే పరిస్థితి అయితే రాబోతుంది అనుకొని చెప్పి మనం అందరికీ ఆల్రెడీ తెలుసు. ఆరోగ్య నిపుణులు, ఈ సైంటిస్టులు కూడా తెలియజేస్తున్నది ఏంటంటే ఈ మధ్య వస్తున్నటువంటి భయంకరమైన ఎండ తీవ్రతకి గాలి అనేది కలుషితం అయిపోతుంది అనుకొని చెప్పి చెప్తున్నారు. అంతేకాదు చాలా తక్కువ టైంలో ఎయిర్ అనేది హీట్ అయిపోతుందండి. ఎప్పుడు జరగని విధంగా ఇలా జరుగుతూ ఉందంటే ఇలాంటి మహా భారీ వృక్షాలని నరకడం ద్వారా, అడవులను నిర్మూలం చేసేయడం ద్వారా జంతువులు కూడా అక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నాయి. అంతేకాదు మానవులమైన మనము కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. స్వచ్ఛమైన గాలి అనేది మనకు దొరకట్లేదు. అంతేకాదు వేసవి కాలం వచ్చేటప్పుడు ఒకప్పుడు చెట్ల కింద మంచం వేసుకొని చాలా హాయిగా మనం ఉండేవాళ్ళం. కానీ ఈరోజు మనకు అలాంటి అనుభూతులు అనేవి పూర్తిగా తగ్గిపోయాయి అనమాట, లేవండి. ఎందుకంటే ఇలాంటి మహావృక్షాలు మనకి ఆ రోజుల్లో ఉండటం ద్వారా మన మరి పూర్వీకులు అనేది నాటడం ద్వారా మనం ఇప్పటి వరకు ఎయిర్ అనేది చాలా స్వచ్ఛంగా ఉందండి. కాకపోతే ఇక మీదట మనం గాలిని కూడా కొనుక్కొని మరి అనుభవించే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకోనండి. మీరు కూడా వీలైతే మీ ప్రాంతాల్లో కొన్ని మొక్కలను అయితే నాటడానికైతే మీరు ప్రయత్నించండి. ఎందుకంటే మొక్కల్ని మనం నాటినట్లయితే మన భావితరాలకి మంచి ఆక్సిజన్ అనేది మనకి ప్రొడ్యూస్ అనేది చేస్తుందండి. తప్పకుండా మొక్కలు అనేది నాటుదాం. మొక్కల గురించి మీ అందరికీ మంచి అభిప్రాయాన్ని మరి కలిగి ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మరి ముఖ్యంగా చెట్లు మాకు ఇష్టం అనుకునే వాళ్ళు తప్పకుండా లైక్ అయితే చేయండి. ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సరికొత్త వీడియోతో కలుసుకుందాం.